పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేసినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు సోషల్ మీడియా వేదికగా అభివృద్ధి మీద చర్చకు రండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలంలో కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి మీద మేము చర్చించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడికి వెళితే అక్కడికి చర్చించాలి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వారు వేసినటువంటి సవాలుని స్వీకరించి మా పార్టీ నాయకులు వెళ్తే వారు అదే స్ఫూర్తితో వారు చర్చించాలి. కానీ పోలీసు వారిని వెంట తీసుకెళ్లి మా పార్టీ నాయకులని దాడి చేయడం అంటే ఇది సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఈ దాడులు చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగాలుగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 7వ గ్యారెంటీగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ నాయకులు మీ ఇచ్చినటువంటి హామీలని, మీరు ఇచ్చినటువంటి కల్లిబొల్లి మాటలని, దిక్కుమాలని డిక్లరేషన్లని, మీ యొక్క 6 గ్యారెంటీలని 420లని నిలదీస్తే, ఎక్కడికక్కడ నిలదీస్తే, సోషల్ మీడియా వేదికగా నిలదీస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని బెదిరించి పోలీసు వారు అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తా ఉన్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళను ఇదేనా? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని వారు దేశమంతా తిరుగుతూ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగానికి తూట్లు పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను, నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నేను. కాబట్టి మీరు చేసినటువంటి యొక్క దాడులను మీరు ఈ రకమైనటువంటి దాడులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. వాళ్ళను మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి. ఈరోజు ప్రజలని పక్కదారి పట్టించడం కోసం, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను పక్కదారి పట్టించడం కోసం పబ్లిక్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ను పాల్పడుతూ ఇవాళ అడ్డమైనటువంటి నోటీసులు అని చెప్పేసి ఈరోజు పీసీ ఘోష్ గారి కమిషన్ ఎన్ని రోజులు పొడిగిస్తారు మీరు? మార్చి 2024 మార్చి 12వ తారీఖు ఇచ్చినటువంటి కమిషన్ ఇవాళ ఈరోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 7 సార్లు ఇప్పటి వరకు కమిషన్ యొక్క పరిధిని ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీరికి ఆ కాళేశ్వరంలో జరిగినటువంటి దాని మీద నిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ కమిషన్ పేరు మీద ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయాలి, మా పార్టీ నాయకుల పట్ల ఏ రకంగా ఇక అభాండారం మోపాలని ఒక కుట్ర చేస్తామని తప్ప వీరికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పీసీ ఘోష్ గారు ఆల్రెడీ గతంలోనే వారు చెప్పారు అన్ని ఎంక్వైరీలు పూర్తి అయిపోయినాయి, ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఫర్దర్ ఎంక్వైరీ లేదని చెప్పారు. కానీ ఎవరి ప్రోద్బలంతో ఈరోజు ఒక పీసీ ఘోష్ గారి మెడ మీద కత్తి పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి. కానీ ఈ రకంగా ఒకవైపు మీరు ఇచ్చినటువంటి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ గారు, జస్టిస్ పీసీ ఘోష్ గారు అయిపోయిందని చెప్తారు, మరోవైపు ఇవాళ మళ్ళీ 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసి మీరు ఈ రకంగా చేస్తారు. కాబట్టి పబ్లిక్ని ఒక పక్కదారి పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక నీచమైనటువంటి రాజకీయానికి తెరలేపారు. మీకు ఖచ్చితంగా ఈ రకమైన దాడులు చేసుకుంటూ పోతే ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.